ఈరోజు విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచిన హజరత్ ఖాళీ షహీద్ రహమతుల్లా అలే 437 ఉర్సు ముబారక్ అనగా యానివర్సరీ జరగనున్నది. ఇవాళ ఈరోజు రాత్రి 12 గంటలకు దర్గా ప్రాంగణం నుండి వేలాది మంది భక్తులతో ఇక్కడి నుంచి మేళతాళాలతో ఇక్కడి నుంచి బయలుదేరి భవానీపురం పున్నమి ఘాట్ దాకా తీరి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని భవానీపురం పురవీధులలో తిరిగి రేపు ఉదయం 7 గంటలకి మళ్ళీ దర్గా ప్రాంగణానికి చేరుకుంటుందండి. ఈ ఉర్సు మహోత్సవంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు. రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందుతారు. అందరు భక్తుల గురించి మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామండి. కమిటీ వాళ్ళం ఈ ఏర్పాట్లలో కార్పొరేషన్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారండి. అందరు భక్తులకు మనం ఏంటంటే బాబా గారు ఆశీస్సులు పొందవలసిందిగా ఈ ఉర్సు మహోత్సవం పాల్గొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ముష్తాక్ అహ్మద్ దర్గా ప్రెసిడెంట్ అది అనేది అందరినీ మేము ఇన్వైట్ చేశామని, పార్టీలకు కుల మతాలకు అతీతంగా అందరినీ అటు ఇన్వైట్ చేశాము. వాళ్ళు వాళ్ళ టైం చూసుకొని రావచ్చు. అందరు ఎంపీలు గారైనా ఎమ్మెల్యేస్ అయినా ఎమ్మెల్సీ గారైనా ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించామండి.